ఏడాది రాష్ట్రంలో మామిడి పంటల అధికంగా దిగుబడి అయ్యే సమయంలో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా కష్ట నష్టాలు పాలైన విషయం అందరికీ తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి రైతులను ఆదుకునేందుకు టన్నుకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతుల్లో అప్పుడు కాస్త ఆనందమే వేసింది. కానీ దాదాపు 3 నెలలు కావస్తున్న రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ జమ కాకపోవడంతో రైతులు ఎంతో ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫలించినట్లు వారి కళ్ళు ఆనందం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం 9-10 గంటల నుండే చాలామంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే టన్నుకు 4,000 రూపాయలు చొప్పున సబ్సిడీ జమ అవుతూ వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 నెలల నిరీక్షణకు తెరపడేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మామిడి రైతుల ఖాతాల్లో నేరుగా టన్నుకు 4,000 రూపాయలు చొప్పున మంగళవారం ఉదయం నుండే జమ అవుతున్నట్లు స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ ఏడాది మామిడి అధికంగా దిగుబడి అయిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్కొక్క రైతుకు 20-30 టన్నులు కూడా తోతాపురి కాయలు దిగుబడి అయ్యాయి. అలాంటి రైతుల ఖాతాల్లో దాదాపు 1,00,000 రూపాయల వరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 రూపాయలు చొప్పున జమ చేస్తుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మామిడి రైతులకు కాస్త ఊరట లభించిందని చెప్పాలి. వారి నిరీక్షణకు తెరదించేలా రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 చొప్పున మంగళవారం నుండే వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది.